Hi everyone, welcome to Knowledge Tech World. C# interview series లో ఇది part 2. మనం ఏంటంటే ప్రీవియస్గా ఒక 10+ క్వశ్చన్ చూసాము. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈస్ ద కంటిన్యూయేషన్ ఆఫ్ దట్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ params కీవర్డ్. మనము params కీవర్డ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అని అంటే ఇక్కడ చూడండి, ఒక మెథడ్ అనేది ఇక్కడ ఒక మెథడ్ ఉంది. ఇక్కడ ఏముంది, యాడ్ ఆఫ్ కొన్ని పారామీటర్స్ అనేవి ఇచ్చాం. ఇక్కడ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, 6 పారామీటర్స్ ఉన్నాయి. మామూలుగా మనము ప్రీవియస్గా ఏం చేసేవాళ్ళం అంటే యాడ్ అని పెట్టి ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి కామా ఇంట్ సి కామా ఇంట్ డి అనే 6 పారామీటర్స్ ఇచ్చేవాళ్ళం. 4 అయితే 4 పారామీటర్స్, 5 అయితే 5 పారామీటర్స్, అంటే అన్ని మెథడ్స్ అనేవి ఇక్కడ రాయాల్సి వచ్చేది. ఈ params కీవర్డ్ ద్వారా మెథడ్ అంటే మీరు ఎప్పుడైతే మెథడ్ని కాల్ చేస్తున్నారో అక్కడ ఎన్నిని ఇవ్వండి, 10 ఇవ్వండి, 20 ఇవ్వండి. ఇక్కడ params int ఆఫ్ నెంబర్ అంటే ఇట్ విల్ స్టోర్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ద అరే. ఓకే, ఫర్ దట్ వీఆర్ యూజింగ్ దిస్ params కీవర్డ్. ఇంకా ఇక్కడ మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది సేమ్. వీటిని ఇటరేట్ చేయడానికి ఫర్ ఈచ్ లూప్, ప్రింట్ చేయడానికి CW, కంట్రోల్ రైట్ లైన్, మనం ఏంటంటే ఏది కావాలంటే అది ఉపయోగించవచ్చు. ఓకే, అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డెలిగేట్స్ ఇన్ C#. మనం ఇందాక చెప్పుకున్నాం డెలిగేట్స్ దేనికి ఉపయోగిస్తాం, టు పాస్ మెథడ్స్ యాజ్ ఎ పారామీటర్స్ వెన్ ఎవర్ దట్ వీ వాంట్. ఇక్కడ చదువు డెఫినేషన్ చూద్దాం. డెలిగేట్ ఈజ్ ఎ వేరియబుల్ దట్ హోల్డ్స్ ది రెఫరెన్స్ ఆఫ్ ఎ మెథడ్ ఆర్ పాయింటర్ టు ద మెథడ్. ఏ డెలిగేట్ క్యాన్ రిఫర్ టు మోర్ దాన్ వన్ మెథడ్ ఆఫ్ సేమ్ రిటర్న్ టైప్ అండ్ పారామీటర్. మనం ఇందాక చెప్పుకున్నాము డెలిగేట్ యొక్క పారామీటర్స్ ఏ డేటా టైప్కి సంబంధించి ఉంటాయో కాల్ చేసే మెథడ్స్ సేమ్ పారామీటర్స్ అసలు సేమ్ డేటా టైప్ అనేది ఉండాలి. ఓకే, వెన్ వీ నీడ్ టు పాస్ ఎ మెథడ్ యాజ్ ఎ పారామీటర్ వీ యూస్ ద డెలిగేట్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఏంటంటే డెలిగేట్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసాము. డెలిగేట్ని మనం ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో మనం ఏంటంటే ఈ మెథడ్ని పాస్ చేసినప్పుడు మనకు అది కాల్ అవుతుంది, మెథడ్ యాడ్ అనే మెథడ్. ఇక్కడ మనం ఏంటంటే క్యాలిక్యులేటర్, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా, వీ నీడ్ టు పాస్ ఫర్ క్యాలిక్యులేటర్ 20, 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ టు రన్ మోర్ దెన్ వన్ వాల్యూ ఫ్రమ్ ఏ మెథడ్ ఆర్ రిటర్న్. ఒక మెథడ్ నుంచి మోర్ దెన్ మనకేంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఫంక్షన్ కాల్ చేస్తున్నామంటే వీ విల్ గెట్ ఓన్లీ 1 వాల్యూ. మనం మోర్ దెన్ 1 వాల్యూ మనం రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్ అవుట్. అవుట్ అనే పారామీటర్ అనేది మనకు ఉంటుంది. మనకు 3 టైప్స్గా మనం ఏంటంటే మోర్ దెన్ 1 వాల్యూ అనేది ఫ్రమ్ ఫంక్షన్ నుంచి మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. వన్ ఈస్ యూజింగ్ రిఫ్ అండ్ అవుట్ పారామీటర్, అండ్ అనదర్ వన్ యూజింగ్ ద టపుల్స్, అండ్ అనదర్ వన్ యూజింగ్ లిస్ట్ ఆర్ అరే లిస్ట్ ఇన్ ఎ రిటర్న్ టైప్. ఓకే, ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్ బై వాల్యూ అండ్ పాస్ బై రెఫరెన్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్ బై రిఫరెన్స్ ఇది, ముందు పాస్ బై వాల్యూ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం నార్మల్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒక మెథడ్ ఉంది, పాస్ బై వాల్యూ అనే మెథడ్ ఉంది. ఇట్ యాక్సెప్టింగ్ 2 పారామీటర్స్ విచ్ ఈస్ ఆఫ్ ఇంట్ డేటా టైప్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మళ్ళీ వాల్యూస్ తీసుకుంటాం, ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళీ వాల్యూ అనేది రీఅసైన్ చేస్తాం, అంటే ఇక్కడ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనం వాల్యూ ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఇస్తున్నామో, ఇక్కడ పాస్ బై వాల్యూ అనేది 5, 10 ఇస్తున్నాం. ఇక్కడ మనం ఏంటంటే రిటర్న్ చేయడం లేదు ఈ మెథడ్ నుంచి, అప్పుడు ఏమవుతుంది, సేమ్ వాల్యూ అనేది ఉంటుంది. ఇది పాస్ బై వాల్యూ. ఎప్పుడైతే మనం రిఫరెన్స్ అనే కీవర్డ్ ఉపయోగిస్తామో అప్పుడు బ్యాక్ ఎండ్లో ఈ ఎక్స్కి వైకి సేమ్ స్టోరేజ్ అనేది అలెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్కి వాల్యూ అనేది రీఅసైన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అందుకు మనకు అవుట్పుట్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 5, 10 వచ్చింది. ఎప్పుడైతే మెథడ్ని కాల్ చేసింది ఇక్కడ మనం రిటర్న్ చేయడం లేదు, బట్ వీఆర్ యూజింగ్ ద రిఫరెన్స్ విచ్ మీన్స్ ద ఎక్స్ అండ్ వై హ్యావ్ ద సేమ్ స్టోరేజ్. సో ఇక్కడ మనం ఏంటంటే రిప్లేస్ చేస్తుంది అది ఆటోమేటిక్గా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ పారామీటర్స్ అండ్ రిఫ్ పారామీటర్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అవుట్ అండ్ రిఫ్ పారామీటర్. మనకు అవుట్ అండ్ రిఫ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవుట్కి మనం ఏంటంటే ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, వాల్యూ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో ఇక్కడ చూడండి, ఇంటూ ఏ ఇచ్చామో ఇంటూ బి ఈక్వల్స్ టు 5 ఇచ్చాం. బట్ ఏ అనేది ఏంటి, అవుట్ పారామీటర్. అవుట్ పారామీటర్ ఇనిషియలైజేషన్ అవసరం లేదు, అసైన్మెంట్ అవసరం లేదు. కానీ రిఫ్ పారామీటర్కి వీ నీడ్ టు డిక్లేర్ యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ప్రొవైడ్ ది వాల్యూ వెన్ ఎవర్ దట్ వీఆర్ కాలింగ్. అవుట్ పారామీటర్ అంటే ఏంటంటే ఇక్కడ మనము కాల్ చేశాక ఇక్కడ ఖచ్చితంగా మనం ఏంటంటే అవుట్ పారామీటర్కి వాల్యూ అనేది ఇవ్వాలి, లేకపోతే కంపైల్ టైమర్ వస్తుంది. ఇక్కడ రిఫరెన్స్కి ఏంటంటే మనం వాల్యూ ఇక్కడ అసైన్ చేయొచ్చు, చేయకపోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ అవుట్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సి వాల్యూని ఇక్కడ మనం సి ఈక్వల్స్ 100 ఇచ్చాం కదా, సో 100 అనేది ఇక్కడ రిటర్న్ అయిపోతుంది ఇక్కడ ఆటోమేటిక్గా. ఎప్పుడైతే కాల్ చేస్తుందో అక్కడ సి అనేది. ఇక్కడ చూడండి, నో నీడ్ టు ఇనిషియలైజ్ అవుట్ పారామీటర్ బిఫోర్ పాసింగ్ ఇట్. మనం పాస్ చేయకముందు మనం డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు ఏంటి, అవుట్ పారామీటర్. తర్వాత మస్ట్ ఇనిషియలైజ్ ఆఫ్ రిఫ్ పారామీటర్. రిఫ్ పారామీటర్ ఖచ్చితంగా వీ నీడ్ టు ఇనిషియలైజ్. ఎక్కడైతే కాలింగ్ జరుగుతుందో అక్కడ అవుట్ పారామీటర్ మస్ట్ బీ ఇనిషియలైజ్డ్ బిఫోర్
ఇక్కడ మనం అవుట్ పారామీటర్ అయితే ఏదైతే వచ్చిందో అక్కడ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మ్యాండేటరీగా మనం ఏంటంటే ఇనిషియలైజ్ చేయాలి. ఇనిషియలైజ్ చేయకుండా మనకు రన్ టైమ్ ఎర్రర్ కానీ కంపైల్ టైమ్ ఎర్రర్ కానీ వస్తుంది. రిఫరెన్స్కి మనకి ఏంటంటే అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ విత్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్? క్యాన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్ విత్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్? మనం ఏంటంటే వాడు ఏం చెప్తున్నాడు, క్లాస్కి ప్రైవేట్ కన్స్ట్రక్టర్ మనము క్రియేట్ చేయొచ్చు అని అంటున్నాడు. క్రియేట్ చేయొచ్చు, బట్ మనం ఏంటంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నామంటే వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఇన్ అనదర్ క్లాస్. కానీ ప్రైవేట్ ఫీల్డ్స్ మనకు ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ ఏంటంటే వేరే క్లాస్కి మనకి ఏంటంటే యాక్సెస్ ఇవ్వదు. సో వీ కాంట్ క్రియేట్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్ ఫర్ పబ్లిక్ క్లాసెస్ ఆర్ ప్రైవేట్ క్లాసెస్ ఆల్సో. మనం ఏంటంటే ఉపయోగించాం ఈ కాన్సెప్ట్. సో నో ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెన్ టు యూజ్ అవుట్ అండ్ వెన్ టు యూజ్ రెఫ్ కీవర్డ్. whenever that we want to assign a value we use the out parameter. whenever that we don't, ఇక్కడ సింపుల్ ఉంది, when to use out and when to use out parameter to return a new and fresh value and use ref to modify an existing value. మనం ఇందాక చెప్పుకున్నాం అవుట్కి మనం ఏంటంటే వాల్యూ పాస్ చేయలేదు. whenever that we are looking for a new or fresh value for a variable we use the out parameter. whenever that we want to modify the presented value we use the reference keyword. ఓకే, మనకు ఇంకా డిఫరెన్స్ ఏంటి, వీ క్యాన్ రిటర్న్ మోర్ దెన్ 1 or 2 వాల్యూస్ వీ యూజ్ ద అవుట్ పారామీటర్ ఆల్సో. వాట్ ఈస్ కాపీ కన్స్ట్రక్టర్? కాపీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక క్లాస్ ఉంది. ఏం క్లాస్ ఉంది, మై క్లాస్ అని ఉంది. ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంది, అంటే సేమ్ క్లాస్ నేమ్ కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంటుంది. యాజ్ ఎ పారామీటర్ కూడా మనం ఏంటంటే అదే క్లాస్ నేమ్ ఇచ్చాము అంటే వి కాల్ ఇట్ యాజ్ కాపీ కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, కాపీ డాట్ నేమ్ ఈక్వల్స్ టు నేమ్, దానికి అసైన్ చేస్తాం. బట్ ఏంటంటే బేసిక్గా మనం ఈ కాన్సెప్ట్ అనేది ఉపయోగించాం. బట్ గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ దట్ వీఆర్ పాసింగ్ సేమ్ క్లాస్ ఇన్ ఎ సేమ్ కన్స్ట్రక్టర్ ఇట్ ఈస్ కాల్డ్ కాపీ కన్స్ట్రక్టర్. ఇక్కడ ఏమంటున్నాం, వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? మనము పాలిమార్ఫిజంలో వీ హ్యావ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఇది ఓవర్లోడింగ్ అనేది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అందులో పాలిమార్ఫిజం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏ సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ సేమ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ వి కాల్ యాజ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకే, సేమ్ కన్స్ట్రక్టర్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఇక్కడ మనం ఏంటంటే కన్స్ట్రక్టర్స్ అన్నీ ఒకటే క్లాస్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే పాసిబుల్ C#లో. వాట్ ఈస్ ప్రైవేట్ కన్స్ట్రక్టర్, వాట్ ఈస్ ద యూజ్? మనం ఏంటంటే కన్స్ట్రక్టర్ ముందర ప్రైవేట్ పెడితే ప్రైవేట్ కన్స్ట్రక్టర్ అయిపోతుంది. బట్ ఏంటంటే వి కాంట్ కాల్ దట్ క్లాస్ వెన్ ది కన్స్ట్రక్టర్ ఈస్ క్రియేటెడ్ విత్ ఏ ప్రైవేట్ స్పెసిఫైర్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్ క్లాస్ టు డిరైవ్ ఫ్రమ్ దిస్ క్లాస్. నైదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు క్రియేట్ అన్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. ఇన్స్టాన్స్ కూడా క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ కాదు. నెక్స్ట్, క్యాన్ వీ హ్యావ్ parameters or access modifiers in static constructor? మనం స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టామంటే స్టాటిక్ కన్స్ట్రక్టర్ కెనాట్ హ్యావ్ పారామీటర్స్ ఆర్ యాక్సెస్ మోడిఫైర్స్. మనం ఏంటంటే యాక్సెస్ మోడిఫైర్స్ పబ్లిక్ ప్రైవేట్ అనేది కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. స్టాటిక్ అనే కీవర్డ్ ఉపయోగించామంటే మనం ఇందాక మెథడ్ చూసాము కన్స్ట్రక్టర్కి. ఇక్కడ చూడండి ప్రైవేట్ అని ఉంది. స్టాటిక్ కన్స్ట్రక్టర్కి మనం మీద స్టాటిక్ క్లాస్ నేమ్ ఉంది. సో వి డోంట్ యూజ్ మోడిఫైర్స్. వాట్ ఈస్ డిస్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ అంటే యాక్సెస్ మోడిఫైర్ అండ్ క్లాస్ నేమ్ ఉంటుంది. డిస్ట్రక్టర్ అంటే ఇది ఏమంటారు, ఇది ఏం సింబల్ తెలియదు, దానికి ఇది ఉంటుంది. ఈ డిస్ట్రక్టర్ అనేది కన్స్ట్రక్టర్ మనం ఏంటంటే వాల్యూస్ అసైన్ చేస్తాం. ఈ డిస్ట్రక్టర్ వల్ల ఏం చేస్తామంటే వాల్యూస్ని కొలాప్స్ చేస్తాం. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయినాక మనకి ఏంటంటే ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. సో వీ డోంట్ వాంట్ టు వరీ. డిస్ట్రక్టర్ ఇన్ C# ఆర్ మెథడ్స్ ఇన్సైడ్ ది క్లాస్ యూస్ టు డిస్ట్రాయ్ ఇన్స్టాన్సెస్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ క్లాస్ వెన్ దే ఆర్ నో లాంగర్ నీడెడ్. అదే మనం ఏంటంటే వాల్యూస్ని అసైన్ చేయడానికి, ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ఉపయోగిస్తాం, అది ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో ఈ డిస్ట్రక్టర్ అనే క్లాస్ ఆటోమేటిక్గా కాల్ అయ్యి అన్నిటిని కొలాప్స్ చేస్తుంది. ద డిస్ట్రక్టర్ ఈస్ కాల్డ్ ఇంప్లిసిట్లీ బై ద dotnet ఫ్రేమ్వర్క్ గార్బేజ్ కలెక్టర్. ఇది ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ ఏంటంటే దీన్ని కాల్ చేస్తుంది ఇంప్లిసిట్గా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ స్టాటిక్ కన్స్ట్రక్టర్? ఇఫ్ యూ యూస్ instead of access modifier and class name, if you use the static, it is called static constructor. Once we create the static constructor we can't create the object. Okay, and how many types of constructors we have seen
డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఏంటంటే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకపోతే ఆటోమేటిక్గా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని క్రియేట్ అయిపోతుంది. తర్వాత పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, ఇఫ్ యూ పాస్ సమ్ ఆఫ్ ది పారామీటర్స్ ఇట్ ఈస్ కాల్డ్ పారామీటర్ కన్స్ట్రక్టర్. Copy constructor, if you pass the same class in the same constructor it is called copy constructor. Static constructor, if you use the static keyword in front of the constructor it is called static constructor. Private constructor, if you use the private access modifier in front of the constructor we call as a private constructor. If someone asks how many types of constructors are there, just cheppandi. Default constructor, private constructor, static constructor and parameterized constructor and copy constructor are there. And the next one is what is parameterized constructor. If the constructor have parameters it is called parameterized constructor. A constructor with at least one parameter is called parameterized constructor. What is default constructor? Which means if there is no constructor automatically it will call the default constructor whenever that we are creating the object. Okay, a default constructor is a constructor that is automatically created by the compiler if no other constructors are defined in the class. Ade man inda cheppukonedi. What is a constructor? Whenever that we are creating the object it will call the constructor, so we are assigning the values at the constructor part only. Okay, by default మనకి ఏంటంటే constructor అనేది మ్యాండరీ ఇన్ ద C#. ఇక్కడ చూడండి మనకు ఒకటి కన్స్ట్రక్టర్ ఉంది, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము ఆ ఎంప్లాయ్ క్లాస్కి. ఎప్పుడైతే మనం ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఇట్ విల్ కాల్ ఆటోమేటికల్లీ ద ఎంప్లాయ్ కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ మెథడ్ ఇన్ ద క్లాస్ which gets executed when class object is created. Constructor name same as of class name. Constructor name class name అనేది same ఉండాలి. And another one is what is the difference between IEnumerable and IQueryable in C#? Why to use IQueryable for SQL queries? మనం ఏంటంటే ఎప్పుడైనా సరే వాల్యూస్ రిట్రీవ్ చేస్తున్నప్పుడు మనం IQueryable, IEnumerable అనే పారామీటర్స్ ఉపయోగిస్తాం మనం ఎవరైనా రియల్ టైంలో చేస్తుంటే. ఈ IQueryable కూడా మనకి ఏంటంటే IEnumerable నుంచి వచ్చింది. సో బోత్ ఆర్ సేమ్, బట్ ఏంటంటే IEnumerable కంటే IQueryable అనేది కొంచెం పర్ఫార్మెన్స్ వైజ్గా కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. IEnumerableలో మనం ఏంటంటే ఒక అరే నుంచి కానీ అరే లిస్ట్ కానీ డేటాబేస్ నుంచి కానీ రిట్రీవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ ఫెచ్ టోటల్ డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ అప్లై ద ఫిల్టర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో డేటాబేస్ నుంచి డేటా తీసుకొని వచ్చి ఫిల్టర్ని క్లయింట్ సైడ్ పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ IQueryable ఏమవుతుంది అంటే ఈ ఫిల్టర్ అనేది డేటాబేస్లోనే మనకి ఏంటంటే పర్ఫామ్ చేసి కావాల్సిన డేటా మాత్రమే రిట్రీవ్ చేసుకుని వస్తుంది. సో IQueryable ఈజ్ మోర్ పర్ఫార్మబుల్ దెన్ IEnumerable విచ్ ఆర్ యూస్ టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేసెస్ ఆర్ కలెక్షన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ చూడండి IEnumerableకి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఉంది, లిస్ట్లో డేటా స్టోర్ అయింది. ఇక్కడ IEnumerableకి మనకి ఈ లిస్ట్ ఇస్తున్నాం, ఇచ్చి ఇక్కడ మనం రిట్రీవ్ చేస్తున్నాం. రిట్రీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు వాల్యూస్ వస్తున్నాయి. బట్ బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందంటే ఇట్ విల్ పర్ఫామ్ దిస్ ఆపరేషన్ అట్ ది క్లయింట్ సైడ్. సో ద పర్ఫార్మెన్స్ ఈజ్ సమ్ వాట్ బెటర్ దాన్ దట్. ఇక్కడ IQueryable సేమ్ దానికి దీనికి సింటాక్స్ ఒకటి ఉంటుంది, అదేం ప్రాబ్లం ఏం కాదు. C# కలెక్షన్స్ ఆర్ యూస్ టు స్టోర్, మేనేజ్ అండ్ మ్యానిపులేట్ డేటా. మనకు కలెక్షన్స్ కాన్సెప్ట్ ఉంటాయి. కలెక్షన్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. మనకు అరేస్ కావచ్చు, డిక్షనరీస్ కావచ్చు, హ్యాష్ టేబుల్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే కలెక్షన్స్ అంటాం. ఓకే, కలెక్షన్స్ ఆర్ యూస్ టు స్టోర్, మేనేజ్ అండ్ మ్యానిపులేట్ ద డేటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అరే లిస్ట్ అండ్ హ్యాష్ టేబుల్. అరే లిస్ట్ మనం ఏంటంటే అరే లిస్ట్ ఉపయోగిస్తున్నప్పుడు we can store whatever the data, which means whether integer or whether string, whether float, whatever the data we can store here. And also there is no need of providing the length of the array list. It will automatically increment automatically. If you add some of the parameter it will increment the length of the array list. సో దిస్ ఈజ్ మనం ఏ టైప్ అయినా సరే ఇక్కడ స్టోర్ చేయొచ్చు అరే లిస్ట్లో. హ్యాష్ టేబుల్ ఏమవుతుందంటే హ్యాష్ టేబుల్ క్యాన్ స్టోర్ ద వాల్యూస్ యాజ్ ఏ కీ అండ్ వాల్యూ పేర్. And in array list we can only add items values to the list, but in hash table we can add items along with the keys. Okay, మనకు డిక్షనరీ అండ్ అరే హ్యాష్ టేబుల్ అనేది బోత్ సేమ్. డిక్షనరీ ఈజ్ అ జెనరిక్ ఆఫ్ హ్యాష్ టేబుల్. దీని నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి మనకు అదేంటంటే ఎస్టాబ్లిష్ అయింది. అరే లిస్ట్ అనేది ఇట్ కమ్ ఫ్రమ్ అరే. ఓకే, జెనరిక్ ఆఫ్ అరే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ డిక్షనరీ? లిస్ట్ అంటే ఏంటి, ఇట్ విల్ స్టోర్
particular type of data, whether integer, whether float, whether string. In dictionary ఏమవుతుంది, we will store as a parameter and key and value pair. Okay, list is a collection of items. It is a generic version of array list, which means the list is a collection of items. It is generic version of array list. array list నుంచి వచ్చింది లిస్ట్ అనేది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ డిక్షనరీ చెప్పుకున్నాం ఇందాక. లిస్ట్కి డిక్షనరీలో ఏముంటుంది, కీ వాల్యూ పేర్లో మనకు స్టోర్ అవుతుంది. Dictionary is a collection of key value pair. It is a generic version of hash table, which means dictionary arrived from hash table నుంచి మనకి ఏంటంటే వచ్చింది ఐ ఎన్యూమరబుల్. మనం ఇందాక చెప్పుకున్నాం ఎందుకు ఉపయోగిస్తాం ఐ ఎన్యూమరబుల్ అనేది, టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ది కలెక్షన్స్ ఆర్ ఫ్రమ్ ది డేటాబేస్ which will it will provide some of the performance heavier than less perform when compared to iQueryable. iQueryable is the latest one. Okay, iEnumerable interface is used when want to iterate. మనకి ఏంటంటే ఇంటర్నల్గా ఇది iEnumerable కానీ iQueryable కానీ కాల్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఉంది, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లిస్ట్లో ఉన్న వాల్యూస్ని రిట్రీవ్ చేస్తున్నాం. కానీ బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ యూజింగ్ ది iEnumerable ఇంటర్ఫేస్, దీన్ని యూజ్ చేసుకొని రిట్రీవ్ చేస్తుంది. బట్ ఏంటంటే మనకు తెలియదు అది. బట్ ద కాన్సెప్ట్ ఈజ్ వెన్ ఎవర్ ఇట్ వాంట్ టు రిట్రీవ్ సమ్ డేటా ఫ్రమ్ ఎనీ ఆఫ్ ది కలెక్షన్స్ ఆర్ ఫ్రమ్ ది డేటాబేస్, ఇట్ విల్ యూజ్ ద iEnumerable. మనం యూజ్ చేసిన కీవర్డ్ని యూజ్ చేయకపోయినా ఇట్ విల్ యూజ్ ఇన్ ద బ్యాక్ ఎండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఓకే ఇక్కడికి చాలు, మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 3లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.